చంద్రబాబు ఏడాది పాలనతో ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత, కూటమిపై విశ్వాసం పెరిగింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు బలంగా వైసీపీ మళ్లీ రాదని చెబుతున్నారు. ఇది కేవలం ధైర్యం కాదు, కూటమి దగ్గర ఉన్న భవిష్యత్తు వ్యూహాలపై నమ్మకం. కూటమి ఐక్యత, పాలనపై ప్రజల్లో ఉన్న విశ్వాసం, ఇంకా అమలు చేయాల్సిన స్కీమ్లు, ప్లాన్స్ ఉన్నాయన్న సంకేతం కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఏడాది తర్వాత మళ్లీ జగన్ వర్సెస్ పవన్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఆ ఇద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్లో మాటల యుద్ధం కొనసాగింది. ఇక ఏడాదిగా చూస్తే జగన్ పవన్ మధ్య అప్పుడప్పుడు డైలాగ్ వార్ నడుస్తున్నా ఇష్యూ బేస్డ్గా మాట్లాడి అక్కడితో వదిలేస్తున్నారు. ఇప్పుడు మరోసారి జగన్ వైసీపీపై పవన్ కౌంటర్లు వేస్తుండటంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. జగన్ రెంటపాళ్ల పర్యటనలు, ప్లకార్డులు, ఆ తర్వాత ఆయన కమెంట్స్తో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ జగన్ టార్గెట్గా పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. తొక్కి నార తీస్తామని, మక్కెలిరగ్గొట్టి కూర్చోబెడతామంటున్నారు పవన్. అసాంఘిక శక్తులను ఏరివేస్తామన్నారు. రోడ్లెక్కి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోమంటున్నారు. గొంతు కోస్తామనంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సరదాగా ఇక్కడ ఎవరూ కూర్చోలేదంటున్న పవన్, అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు సృష్టించారని, ఇప్పుడు కూడా అలాగే చేద్దామనుకుంటే లైట్ తీసుకునే ముచ్చటే లేదని తెగేసి చెప్పారు. అంతేకాదు, కూటమి ఐక్యతకు తాను ప్రాధాన్యత ఇస్తానని, 20 ఏళ్లు కూటమే అధికారంలో కొనసాగుతుందని క్లారిటీగా చెబుతున్నారు పవన్. మళ్లీ జగన్ ప్రభుత్వం రానే రాదు, తాను మాట ఇస్తున్నాను అంటున్నారు పవన్. కనీసం 15 ఏళ్లు కూటమి పవర్లో ఉంటుందని భరోసా ఇస్తున్నారు. అటు సీఎం చంద్రబాబు మాట తీరులోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఆలోచన బాబు ప్రసంగాల్లో స్పష్టమవుతుంది. అన్నీ చేసేశామని చెప్పటం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా, చెప్పనివి కూడా చేశామని మాత్రం చెప్పగలను అంటున్నారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడ ప్రయాణం మొదలైందో, ఏడాదిలో ఏం సాధించామో ప్రజలే విశ్లేషించుకోవాలని బలంగా కోరుతున్నారు. అయితే అటు చంద్రబాబు, ఇటు పవన్ మాటల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. దీని వెనక మర్మమేంటన్న దానిపై మాత్రం పెద్ద ఎత్తున డిస్కషన్ సాగుతోంది. ఇప్పటికే సూపర్ 6 స్కీముల్లో చాలా వరకు అమలు చేశారు. ఇంకా 1-2 స్కీములు పెండింగ్లో ఉంటే వాటిని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామో షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. ఇక రోడ్లు బాగు చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నారు. పైగా వైసీపీ వ్యవహరిస్తున్న తీరు తమకు ప్లస్ పాయింట్గా మారుతుందని భావిస్తోంది కూటమి పెద్దలు. అపోజిషన్లో ఉన్నప్పటికీ అరాచకాలు, అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని, వైసీపీని ప్రజలు ఓడించిందే అందుకని రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని అంచనా వేస్తున్నారట కూటమి లీడర్లు. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న స్కీములు ఇప్పటికీ ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత ఉందన్న నమ్మకం, కూటమి ఐక్యతే తమను తిరిగి మళ్లీ నిలబెడుతుందని నమ్ముతున్నారట. మొన్నటి ఎన్నికలకు ఇప్పటి కూటమికి మైలేజ్ పెరిగిందని, చంద్రబాబు పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని భరోసాగా ఉన్నారట. అందుకే వైసీపీ మళ్లీ రానే రాదన్న గట్టి నమ్మకంతో ఉన్నారట పవన్. పైగా మళ్లీ కూటమిగా వెళ్తామని చెప్పడం ద్వారా పబ్లిక్ మూడ్ను మరింతగా తమ వైపుకు తిప్పుకునే స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు. పవన్ మాటలను లైట్ తీసుకోలేమని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. సేమ్ టైం పవన్ అంత నమ్మకంతో చెప్తున్నారంటే కూటమి దగ్గర ఫ్యూచర్ ప్లాన్స్ ఉండే ఉంటాయంటున్నారు. ఎలక్షన్స్ ముందు ఫాలో అయ్యే స్ట్రాటజీ, స్కీమ్ల ఇంప్లిమెంటేషన్ కూడా అంతా పక్కా స్కెచ్ ప్రకారమే చేసుకుంటూ వస్తున్నారని చెప్పుకొస్తున్నారు. పవన్ మాటలు నిజమవుతాయా, జగన్ ఒంటరి పోరు ఆయన్ను తిరిగి నిలబెడుతుందా అనేది చూడాలి మరి.